హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశమే ముందు, తర్వాతే ఇంకేదైనా చెప్పే ప్రయత్నం అని చెప్పారు ఆయన. నాకేమర్థమైందంటే ఆయనకు దేశం ముందు కాదు, దేశం ముందు కంటే కూడా అధికారం వద్దు ఆయనకు అన్నట్టు ఆయన ప్రవర్తన. గుజరాత్లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన ప్రవర్తన చూసుకుంటే అధికారం కోసం ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్ళి ఎన్ని అబద్ధాలన్నా ఆడి ఈ సమాజంలో ఎన్ని నిట్ట నిలువు చీలికలన్నా తీసుకొచ్చి అధికారమే పరమావధిగా బతుకుతున్న వ్యక్తి దేశం ముందంటాం చాలా శోచనీయం, చాలా దుర్మార్గం, చాలా దారుణం కూడా. ఎందుకంటే మణిపూర్ అనే రాష్ట్రం 2023 నుంచి తగలబడిపోతూ ఉంది. నిజంగా దేశం ముందు అని ఫీల్ అయ్యే వ్యక్తి అయితే అయినా అక్కడ అంతర్గత కలహాలు చాలా దారుణంగా జరిగి మహిళల్ని వివస్త్రలు చేసి రోడ్డు మీద ఊరేగిస్తూ ఉంటే ఈ రోజు వరకు ఆయన నోట్లోంచి ఒక్క పదం మణిపూర్ అని రాలా. అక్కడ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయలే. అక్కడ కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించే ప్రయత్నం చేయలే. ఈయనకు దేశం ముందంట. వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుక్కొని, అది మహారాష్ట్ర ఇంతకుముందు 2019 ఎన్నికల తర్వాత మహారాష్ట్ర అవనివ్వండి, అంతకుముందు కర్ణాటక అవనివ్వండి, అంతకుముందు గోవా అవనివ్వండి, నార్త్ ఈస్ట్లో ఉన్న ప్రతి రాష్ట్రం వేరే పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కొనుక్కొని అక్కడ ఎగ్జిస్టింగ్ ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడున్న ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలను చీల్చేసి అక్రమంగా కిచిడీ ప్రభుత్వాన్ని స్థాపించేలా పూనుకున్న ఈ వ్యక్తి ఈయనకు దేశం ముందు, రాజ్యాంగం ఉందంట. బీహార్లో నితీష్ కుమార్ ఎటు నుంచి ఎటు తిరిగినా అధికారం కోసం ఆయనతో జతకట్టేదానికి రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధంగా నడిచే ఈయన రాజ్యాంగం గురించి మాట్లాడతారు, దేశం ముందంటారు. దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించిన 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని నిట్ట నిలువున 6-7 నెలలు చలి ఎండలో రోడ్ల మీద కూర్చోబెట్టిన ఘనుడిన ఈయనకు దేశం ముందంట. కనీసం అంతమంది రైతులు అక్కడ కూర్చుంటే కనీసం రైతు సంఘాలతో మాట్లాడి వాళ్ళ అప్రహెన్షన్స్ ఏంటి తెలుసుకొని ఆ చట్టాన్ని మార్చడమా లేకపోతే ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవడమా చేసే ప్రయత్నం చేయాల. తర్వాత గత్యంతరం లేక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తరుణంలో ఆ ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో ఆ రైతు చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశాడు ఈయన. ఈ రకంగా ప్రతి దగ్గర ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశంలో ప్రజల యొక్క ఇంట్రెస్ట్లుగా, అది రైతాంగం అవనివ్వండి, రాష్ట్రాలు అవనివ్వండి, లేకపోతే దేశంలో ఉన్న వివిధ వర్గాల యొక్క ఇంట్రెస్ట్లకు అగెనిస్ట్గా వెళ్ళే వ్యక్తి ఈయనకు దేశం ముందంట. రాజ్యాంగము చాలా లైవ్లీ డాక్యుమెంట్ అనేసి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన స్టేట్మెంట్ని చెప్పే ప్రయత్నం. నిజంగా రాజ్యాంగం చాలా లైవ్లీ డాక్యుమెంట్ అనే మాట అయితే ఇప్పుడు భారతదేశం యొక్క ప్రతిష్టని ప్రపంచంలో గంగలో కలుపుతున్నాడు అదాని అవినీతిమయంతో. దేశంలో మీ కింద పనిచేసే ఏజెన్సీలు ఈ రోజుకి ఒక కేసు బుక్ చేయకపోయినా, మీరు కళ్ళ గంతలు గత్తుకొని కూర్చున్న ఒక ఆర్గనైజ్డ్ మాఫియా, క్రైమ్, కరప్షన్ అదాని రూపంలో నడుస్తూ ఉంటే మీరు కనీసం దాని వెనక చూడకుండా మీరు దాన్ని ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తుంటే అమెరికన్ ఫెడరల్ ఏజెన్సీస్ కేసులు రిజిస్టర్ చేసి ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే దాని తర్వాత కూడా మీరు భారతదేశంలో ఒక అవినీతిని, సామ్రాజ్యాన్ని పెంచి పోషిస్తున్న అదాని మీద ఒక కేసు కూడా బుక్ చేయలేదంటే మీకు దేశం ముందా, దేశం ముఖ్యమా? అంటే మీకు దేశం ముఖ్యం కాదు, మీకు దేశం ముందు కాదు, మీకు మీ పదవి ముఖ్యం, మీ పదవే ముద్దు మీకు. అందుకోసమే మీరు అదానీని అక్రమంగా ఎన్ని వ్యాపారాలు చేసినా మీరు చూసి చూడనట్టు మీరే ప్రోత్సహించుకుంటూ వెళ్తారు. ఏదన్నా బయటకు వస్తే దాని గురించి మాట్లాడే ప్రయత్నమే చేయరు. ఎందుకంటే అదాని అక్రమంగా వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులో కొంత కప్పం మనకు కట్టి మనకి ఎన్నికలు సజావుగా చేసేదానికి పూనుకుంటారని కదా. ఇప్పుడు నిన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఉద్ధవ్ ఠాకరే పార్టీకి సంబంధించిన నేతలు సంజయ్ రౌత్ లాంటి వాళ్ళు చెప్పిన మాట ఏంటి? 1,000 కోట్ల రూపాయలు అదాని డబ్బుని కుమ్మరించి మహారాష్ట్రలో ఎన్నికలు చేశారంటున్నారు కదా. నిజంగా అదాని మీకు ఎన్నికలకి ఫైనాన్స్ చేయకపోతూ ఉంటే, నిజంగా భారత ప్రభుత్వానికి పర్టికులర్లీ బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోదీ, అమిత్ షా అంటే అదానికి మంచి సంబంధాలు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆయన మీద ఇప్పుడు కెన్యా ఆయన అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసింది. బంగ్లాదేశ్ అదే వేలో ఆలోచిస్తూ ఉంది. శ్రీలంక కూడా ఆయనతో కుదుర్చుకున్న అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అమెరికాలో అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన క్రమంలో ఇప్పటికీ ఆయన మీద చిన్నపాటి కేసు, చిన్నపాటి ఎంక్వైరీ, చిన్నపాటి నోటీస్ ఇవ్వలేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీకు దేశం మీద, దేశంలో జరుగుతున్న ఒక ఆర్గనైజ్డ్ కరప్షన్ మీద అసలు మీకు ఏమాత్రం బాధ్యత ఉందా? లేకపోతే మీరు అసలు ఇదంతా సైలెంట్గా ఉండటం వల్ల ఈ ఆర్గనైజ్డ్గా ఏదైతే కరప్షన్ అదానీ రూపంలో చేస్తున్నాడో వ్యాపారంలో,
అది మీరు చేస్తున్నట్టే భావించాలి కదా, మీరు చేయిస్తున్నట్టే. హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు మీరు మాట్లాడలేదు. ఇప్పుడు ఫెడరల్ ఏజెన్సీస్ ఆఫ్ అమెరికా అతని మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు మీరు మాట్లాడలేదు. ప్రతిపక్షాలు జేపీసీ హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్లీ 2022లో వచ్చింది ఆ హిండెన్బర్గ్ రిపోర్ట్. అప్పటి నుంచి కంటిన్యూస్గా అదానీ ఇష్యూ మీద జేపీసీ ఏంటి అంటే ఎందుకు వేయరు మీరు? అదానీ ఇష్యూ మీద, అదానీ కరప్షన్ మీద మీరు జేపీసీ వేయరు, కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని వక్స్ ప్రాపర్టీస్ గురించి బిల్ తీసుకొచ్చే క్రమంలో మాత్రం జేపీసీని వేస్తారు. ఆ జేపీసీలో ఉన్న ఎంపీలు మళ్ళీ కొట్టుకునేలా చేస్తారు మీరు. చూడండి మీ ద్వంద్వ విధానాలు రాజకీయంగా ఎలా ఉన్నాయో. మీ మిత్రుడి ఒక అవినీతి సామ్రాజ్యాన్ని యొక్క నిజాలు బయటకు తెలిసేదానికి జేపీసీ అయ్యారు. అదే ముస్లిమ్స్కి సంబంధించిన వక్స్ ప్రాపర్టీస్ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జేపీసీ వేసేస్తారు, ఎవరు అడిగినా అడగకపోయినా. ఇది ఎక్కడ న్యాయం అసలు? అరే భారతదేశం, మీరు అంటారు భారతదేశం వెలిగిపోతుంది, భారతదేశం గౌరవం పెరిగిందంటున్నారు కదా మీరు ప్రధాని అయినప్పుడు. మీరు ప్రధానిగా ఉన్నప్పుడే ఎక్కడో గుజరాత్లో ఒక మారుమూల ప్రాంతంలో వ్యాపారం చేసుకునే వ్యక్తి అపర కుబేరుడుగా ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్గా ఎదిగి ప్రపంచం మొత్తంలో అవినీతి ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్న వ్యక్తి మీద మీరు ఎంక్వైరీ వేయరు ఎందుకు? మీరు ఇలాంటి అవినీతి పరుడిని వెనకేసుకు రావడం వల్ల భారతదేశంలో వ్యాపారస్తులు అవినీతి, ప్రభుత్వం ఉద్యోగులకి, ప్రభుత్వంలో ఉన్న హయ్యర్ అఫీషియల్స్కి డబ్బులు ఇచ్చి, కరప్షన్ ఇచ్చి, ఫేక్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇన్వెస్ట్మెంట్స్ ఫారిన్ నుంచి జనరేట్ చేస్తున్నారని అనుకొని ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రతిష్ట అభాస్పాలవుతుంది కదా. అదెందుకు ఆలోచించట్లేదు నరేంద్ర మోదీ గారు మీరు? ఈయన చెప్పే మాటలు అన్ని చిలక పలుకులు, అన్నీ అసలు ఎలా చెప్తాడంటే శృతిమెత్తగా చెప్తాడు. ఈయనని మించిన రాజ్యాంగాన్ని ప్రొటెక్షన్ చేసేవాడు ఇంకోటి లేడు అనుకుంటాడు. కానీ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాన్ని నిట్ట నీళ్ళున్న చిల్చి ప్రభుత్వాన్ని కూల్చేస్తాడు. ఈయన మించిన రాజ్యాంగ రక్షణవాది ఇంకోటి లేడు అనుకుంటాడు. కానీ రైతులను తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చోబెట్టేస్తాడు. ఈయనని మించిన రాజ్యాంగ పరిరక్షకుడు లేడనే ఫీలింగ్లో ఉంటాడు. ఈయన రాజ్యాంగాన్ని అబైడ్ చేస్తున్నానని అనుకుంటాడు. ఈయన నిన్న కూడా చెప్తున్నాడు, నేనేమన్నా అతిగా మాట్లాడానా, నా పరిధి దాటి మాట్లాడలేదు అని చెప్పి, అంటే రాజ్యాంగ పరిధికి లోబడే నేను ఉంటున్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే అదాని విషయంలో దేశం మొత్తం పేటరైపోతుంది, పర్టికులర్లీ అపోజిషన్స్ నుంచి. దాని నుంచి తప్పించుకునే దానికి నేను నా లిమిట్స్లోనే ఉన్నాను, నా లిమిట్స్ దాటి నేను పనిచేయట్లేదు, రాజ్యాంగ పరిధి లోపలే పనిచేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నిన్న కూడా ఇతను. ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్యసభలో బీజేపీకి బలం లేని క్రమంలో ఒక ఆర్టికల్ 110 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, మనీ బిల్లుకి సంబంధించిన బిల్ ఏదైతే ఉందో దానికి రాజ్యసభ అప్రూవల్ అవసరం లేదు అసలు. సో పార్లమెంట్లో ఏదైనా బిల్ పాస్ చేయాలంటే అది రాజ్యసభలో అపోజిషన్ పార్టీస్ మద్దతు లేకపోతే బిల్ పాస్ కాదని గ్రహించినప్పుడు అలాంటి బిల్లుని లోక్సభ నుంచి మనీ బిల్గా ఇంట్రడ్యూస్ చేసేసి రాజ్యసభతో సంబంధం లేకుండా, రాజ్యసభ యొక్క ఒపీనియన్తో సంబంధం లేకుండా మనీ బిల్ రూపంలో లోక్సభ యొక్క విల్తో పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇతను. దాని మీద అపోజిషన్ పార్టీస్ చాలాసార్లు సుప్రీంకోర్టుకి వెళ్తే కొన్ని బిల్లుల్ని రాజ్యసభ కొట్టేసింది కూడా. ఈ బిల్లుని మీరు మనీ బిల్గా ఎలా కన్సిడర్ చేస్తారు? ఇది మనీ బిల్ కాదు కదా, ఇందులో ఫైనాన్షియల్ రిలేటెడ్ మేటర్స్ లేవు కదా, మేటర్స్ లేని వాటిని మనీ బిల్గా ఎలా పెడతారనేసి సుప్రీంకోర్టు కొన్ని బిల్లుల్ని కొట్టేసింది. సో రాజ్యాంగాన్ని నిట్ట నిలువున గత 10 సంవత్సరాలుగా తూట్లు పొడుస్తున్న వ్యక్తి రాజ్యాంగ పరిరక్షకుడుగా రాజ్యాంగ పరిధిలో ఉంటున్నానని చెప్పి, ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్, గ్లేరింగ్ ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో నిన్నటితో అసెంబ్లీ టెన్యూర్ అయిపోయింది. అంతకుముందు 2 రోజుల ముందు ప్రభుత్వం అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చేసాయి, ఎన్నికల రిజల్ట్స్. ఈ రోజుకి అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడాల, నిన్నటికి ఏర్పడిపోవాలా, ఈ రోజుకి క్లారిటీ లేదు. అక్కడ ప్రెసిడెంట్ పాలన, అరే ఆల్రెడీ డెమోక్రాటిక్గా ఎన్నిక జరిగింది, అది ఫెయిర్గా జరిగిందా అన్ఫెయిర్గా జరిగిందా పక్కన పెట్టేద్దాం. ఎన్నిక జరిగింది, రిజల్ట్ వచ్చేసింది, నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా మీరు ఇంకా తాత్సారం చేస్తున్నారంటే దాని అర్థం మీరు రాజ్యాంగాన్ని ఎక్కడ రక్షిస్తున్నారు? ఎన్నికల రిజల్ట్ రాకపోతే అది లెక్క వేరు, అక్కడ ప్రెసిడెంట్ పాలన ఉంటే ఆ లెక్క వేరు, అక్కడ ప్రభుత్వం ఏర్పడేదానికి అనిశ్చితి ఏమైనా ఉంటే ఆ లెక్క వేరు. మెజారిటీ ఉంది, ప్రభుత్వం ఎన్నికల రిజల్ట్స్ వచ్చేసాయి, ప్రభుత్వం ఏర్పడకుండా ఇంకా కాలయాపన ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ మీరు రాజ్యాంగ విలువలను ఎక్కడ కాపాడుతున్నారు అసలు? మీకు మెజారిటీ వచ్చిన రాష్ట్రంలోనే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా మొద్దు నిద్రపోతున్నారు రాజకీయ అవసరాల కోసం. మీరు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నారా? ఇప్పటికీ భారతదేశంలో స్టేట్ లిస్టులో ఉన్న ఎన్నో సబ్జెక్టుల మీద మీరు పార్లమెంట్లో చట్టాలు చేసి పడదోపేశారు. ఇప్పుడు ఆ అంశాల మీద కేరళ ప్రభుత్వం, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం, అంతకుముందు ఛత్తీస్గఢ్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం, ఇవన్నీ మీరు ఫెడరల్ స్ట్రక్చర్ని వైలేట్ చేసే చాలా అంశాల మీద పార్లమెంట్లో చట్టాలు చేసేసారని ఈ రాష్ట్రాలన్నీ మీ మీద కేసు ఉన్నాయి, మీ కేంద్ర ప్రభుత్వం మీద. మీరు నిజంగా రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళైతే ఫెడరల్ స్ట్రక్చర్ని హ్యాంపర్ చేసే అంశాల మీద మీరు చట్టాలు ఎందుకు చేశారు? నిజంగా మీరు ఒక ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి అయ్యారు కదా, రాష్ట్రాల విలువలు, రాష్ట్రాల బాధ్యతలు, రాష్ట్రాల పరిధి తెలుసు కదా.
రాష్ట్రాలు చట్టాలు చేయాల్సిన పరిధి కూడా తెలిసిన వ్యక్తే ఉండి మీరే అక్కడికి వెళ్ళిన తర్వాత రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాల రాస్తూ ఉంటే ఇంక ఎవరికి చెప్పుకోవాలి దేశంలో ప్రజలు, రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు? మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రికి వెళ్ళినోళ్ళు, మీరు రాష్ట్రానికి ఇంకా ఎక్కువ చేయూత ఇవ్వాల్సిన మీరు ఏ రాష్ట్రానికి, బీజేపీ పాలిత రాష్ట్రాలకి చేయూత ఇస్తారు, లేకపోతే వాళ్ళు మాట్లాడరు మీ ప్రభుత్వాలు కాబట్టి. ఇంకా అపోజిషన్ పార్టీ రూల్ చేస్తున్న రాష్ట్రాలకైతే చిప్పే, అవసరమైతే ఆ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు కదా మీరు. ఈ రకంగా మీరు గత 10 సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని అవసరం వచ్చిన ప్రతి దగ్గర తూట్లు పొడుచుకుంటా వెళ్ళి మీరు రాజ్యాంగాన్ని పరిధిలో ఉన్నానని చెప్పి భారతదేశ ప్రజల్ని ఎంత నీట్గా, ఎంత తీయగా నమ్మబలికించే ప్రయత్నం చేస్తారంటే నిజంగా మీ మీద 2018లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు అప్పటి విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు, మీ నటన చూస్తుంటే హాలీవుడ్ సినిమా కూడా సరిపోదనేది ఆయన సాక్షాత్ లోక్సభలోనే చెప్పారు. నిజంగా ఆయనతో నేను కలిసినప్పుడు కూడా చెప్పాను, సార్ మీరు ఆ స్టేట్మెంట్ చాలా బాగా చెప్పారు అనేసి నేను ఆయనతో కూడా చెప్పాను. ఆయనతో నా వ్యూస్ కూడా షేర్ చేసుకున్న అంశం మీద ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నిజంగా ఆయన ఏదైతే మీరు హాలీవుడ్ యాక్టర్ని మించిన హాలీవుడ్ మూవీ యాక్టర్స్ని మించిన నటుడు ఆయన ఏదైతే చెప్పాడో అది 1000% కరెక్ట్. థ్యాంక్ యూ.